పూర్తి వీడియో లింక్ కామెంట్లో పిన్ చేశాను, చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, మంచి మంచి వీడియోస్ అందిస్తాను. ప్రస్తుతం అయితే నేను సంగమేశ్వర దేవాలయాల దగ్గర ఉన్నా అండి. అలాగే బ్రహ్మంగారు కూడా ఈ యొక్క కాలజ్ఞానం మీరు వింటే తెలుస్తుంది. అన్నమేల దేవాలయంలో చిలక అరవంచకుండా నీళ్ళు తాగితే అంటే ఆ ధ్వజస్తంభం పైన చిలక ఉంది. ఎలా ప్రళయం వస్తుందని చెప్పారో ఈ నదుల నీళ్ళు ఎప్పుడైనా ఉప్పైనా వచ్చి ఆ యొక్క చిలకకు తగిలితే ఆ చిలక ప్రాణం వచ్చి నీళ్ళు తాగి లేచి ఎగిరిపోతే కలియుగం అంతమని చెప్పి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఉంది. అది మీరు చదవచ్చు విశదీకరంగా. సంగమేశ్వర దేవాలయం ఉన్న చిలక అరవంచకుండా నీళ్ళు తాగుతే అని. అలాగే ఈ దేవాలయానికి కూడా రావాలంటే అనస్పెటిగా రావాలి తప్ప యుద్ధ ప్రాతిపదిక మీద రావాలి. అనుకుంటూ ఒక ప్లాన్ వేసుకుని వద్దామంటే రాలేరు. ఎందుకయ్యా అంత విశేషం అంటే దీనికి ఉత్తరం బరువు, దక్షిణం పల్లవం, తూర్పు ఈశాన్య ప్రవేశిస్తుంది. మన దేశానికి ఏ వాస్తుందో ఈ దేవాలయానికి అదే వాస్తుంది. మన దేశంలో కూడా పెద్ద పెద్ద మహానుభావులంతా చదువుకున్నారు. కానీ మనది ఏ భూమి